పార్టీ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. సీనియర్ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులు తనకు ముఖ్యం కాదని, వాటికే తాను అలంకారం అన్నది తన భావన అని తెలిపారు. ఇటీవల తనకు పద్మభూషణ్ అవార్డు రావడం, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడం అదృష్టమని అన్నారు. వరుస సినీ విజయాలను ప్రజల విజయాలుగా భావిస్తున్నారని చెప్పారు. ఈ విజయాలను తన తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నారని స్పష్టం చేశారు. బాలియ వ్యాఖ్యలు సినీ అభిమానులతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయ. తన కృషి, ప్రజల ప్రేమే తనకు పెద్ద పదవుల కంటే గొప్పదని ఆయన భావించారు. పదవులు నాకు ఇప్పుడు ఏదైతే నాకు పద్మభూషణ్, అలాగే నాకు ఇప్పుడు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లండన్ లో నా పేరు చేర్చడం అంటే మొట్టమొదటి కళాకారుడు నేను మన భారతదేశం నుంచి. అంటే నా విజయాలుగా భావించను, ప్రజల విజయాలుగా భావిస్తాను నేను ఇప్పుడు ఏదైనా. ఎందుకంటే ఎప్పుడు అంటుంటాను, ఏదైతే పదవులకు నేను అలంకారమో కానీ పదవులు నాకు ఎప్పుడు అలంకారం కాదని. ప్రతి సినిమాలో ఒక సందేశం ఉంటుంది. గత 4 సినిమాలు అవి విజయవంతమయ్యాయంటే అఖండ అంటే పిల్లల జోలికి వచ్చిన, ప్రకృతి జోలికి వచ్చిన, ధర్మం జోలికి వచ్చిన ఏమవుతుందో అన్నది చూపించాం. ఇవాళ భౌగోళికంగా దానికి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది హిందూపురం నియోజకవర్గం. ఇవాళ పరిశ్రమలు రావడానికి, అక్కడ స్థానికంగా ఉపాధి కల్పించడానికి అయితేనేమి. తిరుపతిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. లిక్కర్ స్కామ్ కేసులో A38, A39 గా ఉన్న భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో మోహిత్ రెడ్డి, సజ్జల భార్గవ్ ఇళ్లలోనూ సిట్ తనిఖీలు జరిగాయి. తాజా సోదాల్లో కీలక ఆధారాలు లభించినట్టు సమాచారం. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. అధికార పార్టీకి చెందిన కీలక నేతల పేర్లు రావడం, సిట్ చర్యలు వేగవంతం కావడం రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. భాస్కర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కేసు దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతోంది. అలా పంపించేశానమ్మా. అది భరించలేకపోతుంది. ఏం ఉపయోగం మీరు తీసుకున్నాను. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో టీఆర్టీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సినీ నటుడు మంచు మనోజ్, ఆయన భార్య మోనికా పాల్గొన్నారు. గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మేళ తాళాలు, భక్తి గీతాలతో మండపం ప్రాంగణం మారుమోగింది. మనోజ్ దంపతులను నిర్వాహకులు శాలువాలతో సత్కరించారు. పూజల అనంతరం మనోజ్ మాట్లాడుతూ గణేశుడి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకలలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం సీతాఫల్ మండికి రావడం మాకు ఒక ఆనవాయితీ. ఇక్కడికి వచ్చి విఘ్నేశ్వరుని దర్శనం తీసుకుంటే అంతా మంచి జరుగుతుంది. మాకైతే బాగా జరిగింది. నా తమ్ముడు వారు అండ్ విక్రమ్, రఘు అండ్ ప్రతి ఒక్కరు నాకు సొంత తమ్ముళ్ళలాగా. స్పెషలీ విక్రమ్ అండ్ వరుణ్ నాకు ప్రతి సంవత్సరం ఎప్పటి నుంచో ఒక టైంలో కష్టాలు ఉన్నప్పుడు అన్న ఇక్కడ రండి, మీరు వస్తే ఇక్కడ పూజలు చేద్దాం, వినాయకుడికి పూజలు చేద్దాం, అంతా మంచి జరుగుతుందంటే మన కుటుంబ సభ్యులతో పాటు నేను, మోనికా ఒక ఫస్ట్ టైం మా పెళ్లి కాకముందు రావడం జరిగింది. అప్పుడు తెలుసు మీకు అంతా వీడియోలు బయటకు వచ్చి అది ఇక్కడే. అండ్ వాళ్ళు చెప్పినట్టే ఇక్కడున్న పెద్దలందరూ ఆశీర్వదించారు పెళ్ళి అవ్వాలని. 6 నెలల్లో పెళ్ళి అయింది. పెళ్లి తర్వాత మళ్ళీ వచ్చాము. ఈసారి ఒక పాపతో రావాలన్నారు. నెక్స్ట్ పాపతో పెళ్ళి అయిన తర్వాత పాప వచ్చి వాళ్ళు చెప్పినట్టే పాప పుట్టింది. అండ్ ఇప్పుడు ఫైనల్లీ ఈరోజు పిల్లలతో వద్దాం అనుకున్నాం, కానీ వర్షం వల్ల లేట్ అయిందని వాళ్ళు రాలేదు. వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలి. రిలీజ్ వేరే వస్తుంది. సో వాళ్ళు బ్లెస్ చేశారు, గొప్ప సూపర్ డూపర్ హిట్ అవుతుందని. అది కూడా నిజం అవ్వాలని దేవుడు కోరుకుంటూ ఆ వినాయకుడు ఆశీస్సులు మాకు.
హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ పండుగలపై పోలీసుల ఆంక్షలు అర్థం లేనివని, ఎవరు మా పండుగలను ఎలా జరుపుకోవాలో చెప్పలేనని అన్నారు. గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులను పోలీసులు ట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఏడాదికి ఒక్కరోజు జరుపుకునే గణేష్ నిమజ్జనంలో డీజేలు బ్యాండ్లు పెట్టకూడదని చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. హిందూ సంప్రదాయాలను అడ్డుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. తన వ్యాఖ్యలు హిందూ సంఘాలలో ఉత్తేజం కలిగించాయి. నిమజ్జన వేడుకలు అడ్డంకులు లేకుండా జరగాలని డిమాండ్ చేశారు. లాఠీ చార్జ్ చేస్తాం, ఏదైనా చేస్తే జైల్లో పడేస్తాం, అట్లాంటి ఆంక్షలు హిందూ ఫెస్టివల్ పైననే పెడుతున్నారు. నేను మా పోలీస్ కమిషనర్ గారికి, డీజీపీ గారికి అడుగుతున్నా, మీరు ఎవరు? మా హిందూ ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకోవాలి మీరు మార్గదర్శనం మాకు చేస్తారా? అదేవిధంగా మా గణేష్ ఉత్సవ సమితి అధికారులకి మరీ నా ఒక నివేదిక, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి గణేష్ నిమజ్జనం కానీ దుర్గామాత నిమజ్జనం కానీ మంచిగా జరుపుకోవాలని మీరు ఒక మంచి మార్గదర్శనం చేస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎంతోమంది గణేష్ మండపాలు పెడతారు, వాళ్ళు కూడా మీరు మంచి మార్గదర్శనం చేస్తారు. దానికి నా హృదయపూర్వకంగా గణేష్ ఉత్సవ సమితి అధికారులకి ధన్యవాదాలు. కానీ మాకు బాధ ఎక్కడ కలుగుతుందంటే, మన కొంతమంది సమితి వాళ్ళు అదే పోలీస్ మీటింగ్లో పోయి, మీరు ఎవరైనా డీజే పెడితే మీరు పోలీస్ యాక్షన్ తీసుకోండి, ఎవరైనా డీజే పెడితే వాళ్ళకి మీరు జైలు లోపటేయండి, ఇట్లాంటి కొంతమంది గణేష్ ఉత్సవ సమితి కార్యకర్తలు అనాలా అధికారులనాలా తెలియదు, కానీ పోలీసు వాళ్ళకి ఈ విధంగా. తెలంగాణ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగినా కేంద్ర బీజేపీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీకి అంతర్గత సంబంధాలు ఉన్నట్లు స్పష్టమవుతోందని అన్నారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతి అంశం రాష్ట్ర ప్రజలకు నష్టమని, దీనిపై విచారణ జరగకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత అందరికీ ఉందని ఆయన స్పష్టం చేశారు. దగ్గర కూర్చొని మీరు ఏదైతే మీ కేంద్ర హోమ్ మినిస్టర్ దగ్గర కూర్చొని దర్యాప్తు సంస్థ ద్వారా సాధ్యమైనంత తొందరగా ఈ కాళేశ్వరంలో ఎవరైతే కుంభకోణాలు చేసినటువంటి 1,00,000 కోట్లు కుల్లగొట్టిన దొంగలను బయట పెట్టేటువంటి అవకాశం మీ చేతిలో పెట్టుకొని, మేము ఈరోజు 20 నెలల లోపల ఒక సుప్రీంకోర్టు జడ్జి గారితో ఎంక్వైరీకి సంబంధించి కమిటీ చేసి, ఆ కమిటీ ద్వారా పూర్తి ఒక రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టి, అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మీ బీజేపీ ఎమ్మెల్యేలు చర్చ పెట్టి వాళ్ళ ముందర మాట్లాడి కేంద్ర దర్యాప్తు సంస్థకు ప్రభుత్వం సిఫారసు చేసి వారు ముందు పెట్టిన తర్వాత ఈ చేతగాని మాటలు ఎందుకండి అర్థం కాదు. నిజంగా మీకు చేతనైతే మీకు టీఆర్ఎస్ పార్టీకి అంతర్గత సంబంధం, మీకున్న టీఆర్ఎస్ పార్టీ అంతర్గత సంబంధం. ఎందుకంటే మీరు ప్రభుత్వం వచ్చిన కాంచెలు పార్లమెంట్ జరిగిన ఏ చట్టానికైనా, ఏ ఒక బిల్లుకైనా కూడా అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, అటు రాజ్యసభలో ఎంపీలు కానీ గతంలో ఎంపీలుగా మీరున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్నప్పుడు కూడా ప్రతి బిల్లు కూడా సపోర్ట్ చేసినారు. ఇప్పటి వరకు ఒక్క మాట అన్న మోడీని ఒక మాట మాట్లాడిన 20 నెలల ప్రతిపక్ష నాయకుడిగా ఫామ్ హౌస్ ఉన్న మాజీ ముఖ్యమంత్రి. అరే మాట్లాడరు, చెయ్యరు, ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు అంటారు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని కాపాడుతుందని మాట్లాడి అత్యంత బాధాకరం, అత్యంత కూడా అనాలోచితంగా మాట్లాడడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ జాగృతి మాజీ నేత మేడే రాజు సాగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోసం జాగృతిలో పనిచేశామని తెలిపారు. కవిత వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి జాగృతి నుంచి దూరమయ్యామని వెల్లడించారు. కవిత లేఖ రాసినప్పటి నుంచే కేసీఆర్ కు వ్యతిరేకమయ్యారని, అప్పటి నుంచే జాగృతిని దూరం పెట్టామని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. కవిత సస్పెన్షన్ తర్వాత జాగృతి భవిష్యత్తు ఏంటన్న చర్చకు ఇవి మరింత ఊపిరిచ్చాయి. కేసీఆర్ నాయకత్వంలో జాగృతి పటిష్టంగా ఉండేదని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి ఎన్ని ఆటంకాలు వచ్చినా మేము కేసీఆర్ గారు చెప్పిన కార్యక్రమానికి మేమందరం కూడా నిలబడ్డాం. ఎంతో మంది పదవులు వచ్చిన వాళ్ళు ఎంతో మంది వచ్చినా కూడా, వేరే పార్టీలకు పోయినా కూడా మేము నమ్మిన సిద్ధాంతం ప్రకారం, మేము ఏదైతే నమ్మినామో దాని ప్రకారమే మేము పార్టీకి పనిచేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం. గత 6 నుంచి 7 నెలల క్రితం వరకు కూడా
మీరు మాట్లాడిన మాటలు ఏదైతే పేపర్ లీక్ చేసిండ్రో, ఏదైతే లేఖ రాసిండ్రో, ఆ లేఖ రాసిన దగ్గర నుంచి మీరు పార్టీకి వ్యతిరేకంగా పోతున్నారనే ఆలోచన మాకు వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మేమందరం కూడా తెలంగాణ జాగృతికి చిన్నగా ఆలోచన చేయడం మొదలు పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ జాగృతి కోసం పనిచేసినాం. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మీరు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీ సొంత ఎజెండాతో పనిచేయడం మొదలుపెట్టినరో అప్పటి నుంచి మేము తెలంగాణ జాగృతి మేమందరం కూడా. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం బుజా గణేష్ మండపంలో లడ్డూ వేలం ఘనంగా జరిగింది. ఈసారి లడ్డూ 51,07,777 రూపాయలకు అమ్ముడైంది. ఇల్లందుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి గణేష్ ఈ లడ్డూని వేలంలో దక్కించుకున్నారు. గతేడాది ఇక్కడ లడ్డూ ధర 29 లక్షలు పలికింది. 2 సార్లు వరుసగా అదే వ్యక్తి లడ్డూని కొనుగోలు చేయడం విశేషం. గణేష్ ఆశీస్సులు పొందిన భావనతోనే తాను ఈ లడ్డూ కొనుగోలు చేశానని వ్యాపారి తెలిపారు. వేలం కార్యక్రమం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ తాలియా గణపతి బప్ప మోరియా 51 lakhs PSK group 51 lakhs PSPK Srikanth 51 lakhs 51 lakhs 7,777 rupees. 51 lakhs 7,777 51,07,777 రూపాయలు. గణేష్ ఒకటోసారి 51 lakhs 7,777 రెండోసారి. ఇంకా ఉన్నారా బాబు? రెడీ, కౌంట్ డౌన్ రెడీ. 10 9 8 7 6 5 4 3 2 1. ఇప్పుడు నా గురించి వస్తే నేను గణేష్ అండి, గణేష్ రియల్ ఎస్టేట్ ఖమ్మం అండ్ ఇల్లందు నుంచి. సో ఇక్కడ ఇది నేను 2వ సంవత్సరం, పోయిన సంవత్సరం కూడాను మైహోం బుజా లడ్డు ఆక్షన్ 29 lakhsకి గెలుచుకోవడం జరిగింది. ఇది మళ్ళీ ఇది 2వసారి కంటిన్యూగా ఇది నాకు దక్కటము. నేను నాకు నా ధైర్యానికి ఇది సంబంధించినగా భావించి దేవుడి దయ కృప నాకు ఉండాలని కోరుకుంటూ నాకు మన మిత్రులందరికీ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాచారం గ్రామంలో వ్యవసాయ అధికారి రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. యూరియా అడిగిన రైతులను వ్యవసాయం ఎవరు చేయమన్నారు అంటూ తిడుతూ పక్కకు నెట్టేశారు. రైతులను తాగుబోతులుగా అభివర్ణించడం స్థానికంగా ఆగ్రహానికి దారితీసింది. సొసైటీ కార్యాలయంలో జరిగిన ఈ ఘటనపై రైతులు మండిపడి అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూరియా కొరత వల్ల రైతులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వమే తక్షణమే స్పందించి యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. లేకపోతే తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గాంధీ రోడ్లోని గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్స్
అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుడి మండపం ప్రత్యేక ఆకర్షణగా మారింది. విగ్రహాన్ని 5 కిలోల బంగారు ఆభరణాలు, 45 కిలోల వెండి పాత్రలతో అలంకరించారు. 108 రకాల ప్రసాదాలను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించారు. మండపం వద్ద భక్తులు గుంపులుగా చేరి దర్శనానికి వచ్చారు. భక్తి గీతాలతో వాతావరణం మార్పొంగింది. అలంకరణలు, భక్తి వాతావరణం ఒంగోలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఒంగోలు నగరం నందు గోల్ మర్చెంట్స్ వారి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ఈరోజు స్వామివారికి ప్రత్యేక అలంకరణగా బంగారు వెండి నగలతోటి అదేవిధంగా 108 రకాల ప్రసాదాలతోటి స్వామివారికి అనేక రకాలుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 5 కేజీల బంగారంతో దాదాపుగా 45 కిలోల వెండితోటి స్వామివారిని అలంకరించడం జరిగింది. బీఆర్ఎస్ అంతర్గత కలహాలపై కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత వ్యాఖ్యానించారు. కవిత గ్లిజరిన్ కండ్లకు తెలంగాణ సమాజం కరిగిపోదని అన్నారు. కేసీఆర్ కుటుంబ వివాదాలను రాజకీయ రంగంలోకి తెచ్చి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కుటుంబ డ్రామాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల సమస్యలే తమ ప్రధాన అజెండా అని తెలిపారు. అసలన్నీ నలుగురు బంద్ చేసుకున్నట్టున్నారు. దానికి నువ్వు తట్టుకోలేక బాధపడుతూ ఎవరికి చెప్పుకోవాలో నీ ఆవేదన, బాధ, కోపము నీ లోపల ఉన్నటువంటి మరో రూపం బయటికి వచ్చేసింది. 3 రోజుల నుంచి ఎవరో ఎక్కడో ఏదో కలిసిపోయారు, ఎవరు వెనకాలో ఎవరో ఉన్నారని పిచ్చి పిచ్చి కూతలు కూసే కన్నా కేసీఆర్ కవిత వెనకాల ఉండడానికి ఇన్ని కవితమ్మ చేస్తున్నటువంటి డ్రామాలో భాగము. గ్లిజరిన్ రాసుకొని వచ్చి కన్నీటి పర్వంతం చేసి ప్రజలందరినీ మెప్పియాలే, ఒప్పియాలే, సానుభూతి పొందాలని చూస్తే తెలంగాణ ప్రజలు అదే అంతా మూర్ఖులేం కాదు, అమాయకులైండొచ్చు గాని మరీ మీ మాటలు నమ్మి మూర్ఖత్వానికి బలయ్యేటటువంటి అవకాశం తెలంగాణ ప్రజలు నీకు ఇయ్యరు. ఉసురు తగిలింది, తెలంగాణ ప్రజల ఉసురు తగిలింది. 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ శవాల మీద పేలాలు ఏరుకొని కూర్చొని గద్దె మీద కూర్చొని నువ్వు, నీ కుటుంబము, మీ నాయన, మీ బావ, మీ ఇంకో అన్న, అస్సలు రాక్షస అవతారంలో ఉన్నటువంటి కేటీఆర్ మీరందరూ కలిసి తెలంగాణని 10 లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది గాక తెలంగాణ పరిస్థితిని అడక్క తినే పరిస్థితికి చేసినందుకు ఈ రోజు మీకు జరగాల్సిందే. మీరు తన్నుకొని ఓ రోజు కత్తులు పెట్టి ఒక్కరికొకరు పొడుచుకునే రోజులు దగ్గరకు వచ్చినాయని అనిపిస్తుంది. నిజంగానే మీ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని ఎవరో పిచ్చి కూతలు కూస్తూ ఉంటే ఇది పిచ్చి కూతలనే చెప్పాలి. రేవంత్ రెడ్డికి ఎవరో వెనకాల నడిచాల్సినటువంటి అవసరం లేదు. అందరికన్నా ముందు నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఏమన్నా అవసరమైతే కార్యకర్తలకు తోడుగా ఉంటాడు రేవంత్ రెడ్డి, పార్టీకి అండగా ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ, ఎవరికో గులాంగిరి చేసేటటువంటి నాయకులు కాంగ్రెస్ లో లేవు. హరీష్ రావు ఏదన్నా ఏరోప్లేన్ లో ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారంటే అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలో స్టేషన్ ఖాళీ చేయండి అనగానే ఏరోప్లేన్ లో అందరు ఖాళీ అయిపోయి హరీష్ రావు రేవంత్ రెడ్డి మీటింగ్లు పెట్టి కవితమ్మను తొక్కేయాలనే ప్రయత్నం చేసిండ్రనే సినిమా కథలు, కాకమ్మ కథలు చెప్పడం మానేసి నిజంగానే తెలంగాణ ప్రజలకు మేము దోపిడీ చేసినామని ముక్కు నేలకు రాయండి. తెలంగాణ కొత్తగా తెచ్చిన ఎక్సైజ్ పాలసీపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు చేశారు. మద్య నిషేధం ప్రకటిస్తారని అనుకున్నా మైక్రో భూహరులకు అనుమతులు ఇస్తారని పాలసీలో స్పష్టమైందని మండిపడ్డారు. 1000 గజాల స్థలం ఉంటే చాలు, బీరు తయారీకి అనుమతులు ఇవ్వడం తగదని అన్నారు. యువతను మద్యమత్తుల్లోకి నెట్టేలా పాలసీ ఉందని విమర్శించారు. బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని చెప్పి వాటి సంఖ్య పెంచుతున్నారని ఆరోపించారు. ఆదాయం పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఆలోచనను ప్రభుత్వం తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము ఏదో అనుకున్నాం, ఎందుకంటే ఇదే నాయకులు గతంలో మద్య నిషేధం చేయండి, బంద్ చేయండి అని చెప్పి కూడా మాట్లాడిన సందర్భం ఇది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, చాలా మంది ఆనాడు మీ ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నప్పుడు
అడిగింది. మరి ఇంకా ఏం పాలసీ అనుకున్నాం కానీ ఈరోజు పేపర్లో చూస్తే మైక్రో బ్రేవరీస్కు గ్రీన్ సిగ్నల్. ఇది అంటే ఎంత ఘోరంగా ఉందంటే రెస్టారెంట్లలో, హోటళ్లలో, టిఫిన్ సెంటర్లు, పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడ అంటే అక్కడ దొరుకుతుందని చెప్పి రాసినమాట. అంటే రాష్ట్రాన్ని అసలు ఏం చేయదలుచుకున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను అసలు ఏం చేయదలుచుకున్నారు? ఇంత ఈజీగా రోడ్ల మీద అందుబాటులో బీర్ల కంపెనీలు పెట్టి అక్కడనే బీర్ తయారు చేసి అందుబాటులో బీర్లు ఎవరు తాగుతారు? జనరల్గా యూత్ తాగుతారు. బీర్ అనగానే యువత. కేవలం ఒక 20-24 హైదరాబాద్లో ఉండేవి, అది కూడా పెద్ద పెద్ద పబ్బులుగా, స్టార్ హోటల్ లాంటి పబ్బులలో ఉండేవి, సామాన్యులకు అందుబాటులో ఉండేటివి కావు అవి. కానీ ఇవాళ నువ్వు జిల్లాలకు కూడా పెడుతున్నాము. 2 BHK 100 గజాలు ఉంటే చాలంట దానికి. ఓ స్కూల్ పెట్టాలంటే ఎక్కడ కావాలి? 1000 చదరపు అడుగులు దాదాపు 2 BHK అంతే. ఒక 100 గజాలలో నువ్వు జిల్లాలో బీరు కంపెనీలు పెడితే ఛాయ్ హోటళ్ళ కన్నా అధ్వానంగా ఉంటుంది. ఛాయల మన రోడ్ల మీద చిన్న చిన్న డబ్బాల ఛాయలు ఉంటుంది, గట్టే ఉంటుంది అన్నమాట. బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లన్న సాగర్ అంశంలో గతంలో హరీష్ రావుపై చేసిన విమర్శలు తప్పు అని అంగీకరించారు. అప్పట్లో కాంగ్రెస్ లో ఉండి హరీష్ రావుపై తప్పుగా మాట్లాడారని, ఆయన చేసినది సరైందే అని ఇప్పుడు ఒప్పుకున్నట్లు తెలిపారు. పాత వీడియోలను తిప్పుకున్న వారిని సన్నాసులు అని పేర్కొన్నారు. తన తప్పును అప్పుడే ఒప్పుకున్నారని, కానీ ఇప్పుడు మరోసారి గుర్తు చేస్తున్నారని అన్నారు. ప్రతాప్ రెడ్డి గారు, నేను 2009లో పోటీ చేశా, 2014లో చేసిన, 2018లో చేసిన. నేను ఎట్టి పరిస్థితుల్లో గజ్వేల్కి ఒకసారి ఎమ్మెల్యే కావాలన్నటువంటి కాన్సెప్ట్. ఆ రోజులలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడే ఉండి పనిచేస్తున్నటువంటి హరీష్ రావు గారిని తట్టుకోవడానికి, రాజకీయంగా నిలబడడానికి, రాజకీయంగా మాట్లాడినటువంటి మాటలు అవి. వాస్తవంగా కూడా నేను గతంలోనే హరీష్ రావు గారికి వాస్తవాలు చెప్పా. మల్లన్న సాగర్ ఇనాగ్రేషన్ లో నేను మల్లన్న సాగర్ మీద ఫైట్ చేసినప్పుడు నేను చేసింది తప్పు కావచ్చు, మీరు చేసిందే రైటు. ఇవాళ తెలంగాణకు కాళేశ్వరం వచ్చిందంటే, తెలంగాణకు గోదావరి నీళ్లు వస్తున్నాయి అంటే మీరు చేసింది రైటు, నేను చేసింది రాంగ్ అని చెప్పి ఆ రోజు నేను హరీష్ రావు గారికి చెప్పాను. ఆ నీళ్లు పంపులు తుంపుతున్నప్పుడు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిట్లో అటు కేసీఆర్ ఇటు హరీష్ రావు గారు చేసిన కృషిని నేను ప్రశంసించిన. అక్కడ రాజకీయాల్లో భాగంగానే నేను ఆ రోజు మాట్లాడిన వాస్తవాలు కాకపోయినప్పుడు కూడా రాజకీయంగా నిలబడి నిలదొక్కుకోవడానికి నేను మాట్లాడిన మాటలు. కానీ కొంతమంది కాంగ్రెస్ పట్టే బాసులు నిన్న మొన్న దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తా ఉన్నారు. ఆ పట్టే బాసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.